కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్ పరారులో ఉన్నారన్నారు. ఇక కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత నార్కోటిక్ కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో కల్తీ కల్లు నివారణకు తమ శాఖ నిఘా బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టిందని అంటున్న నిజామాబాద్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బీర్కూర్, నసరులాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన 70కి పైగా మంది బాధితులు అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి నెలకొంది. మనతోటి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు, వారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బీర్కూర్ ప్రాంతంలో జరిగిన ఘటన ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం బీర్కూరు మండలంలోని ప్రధానంగా 4 గ్రామాలలో జరిగింది. దీని అంతటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎఫ్టీ లైసెన్సులు, అంటే ట్రీ ఫర్ ట్యాపర్ అనే వాళ్ళ అంటే గీత కార్మికుల కోసం వాళ్ళ చెట్లను గీసుకొని అమ్ముకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నసరులాబాద్ మండలంలోని దుర్కి అనే గ్రామంలో ఒక ఇల్లీగల్ డిపో పెట్టి అక్కడి నుంచి కళ్ళుని 4 గ్రామాలకి సరఫరా చేయటం వల్ల ఏదైతే డిపోలో సరఫరా చేసిన కళ్ళులో అధిక మోతాదులో మత్తు పదార్థం ఆల్ఫాజోలం కలపడం ద్వారా ప్రజలకి తాగిన వాళ్ళందరూ కూడా రకరకాల అనారోగ్య బారిన పడటం జరిగింది. వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోవటము, వాళ్ళ యొక్క నాడీ కండర వ్యవస్థ మీద ప్రభావం చూడటంతో హాస్పిటలైజ్ కావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి జాయిన్ అయిన వారు సాయంత్రం వరకు అది సంఖ్య ఫస్ట్ 8 నుంచి 13, 23, తర్వాత 30, నిన్న రాత్రి 11:30 వరకు 68 మందికి చేరటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ మా అధికారులు, అదేవిధంగా లోకల్ లీడర్స్ సాయంతో, డాక్టర్లకు హెల్ప్తో, పర్టికులర్ సబ్ కలెక్టర్ మేడం గారి చొరవతో హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో, మన బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే కొంచెం ఇబ్బంది అనిపించింది, కొంచెం సీరియస్ ఉందన్న వాళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రస్తుతం అందరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏం లేదు, అందరూ కోలుకున్నారు. కానీ వీళ్ళకి అబ్జర్వేషన్ 24 నుంచి 48 గంటల అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం జరిగింది. దీని అందరికీ కారణం ఏంటంటే కల్తీ కల్లు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కారణం. దీని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. దీనికి బాధ్యులైన అందరినీ కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ షాపులన్నింటినీ కూడా తాత్కాలికంగా క్లోజ్ చేస్తాం. రిపోర్ట్ రాగానే మొత్తం శాశ్వతంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులు ఎవరు, అసలు ఇంకెవరు బాధ్యులు ఉన్నారు, ఆల్ఫాజోలం ఎంత మోతాదులో వినియోగించినట్లు మీరు గుర్తించారు? అది దీంట్లో ఆల్ఫాజోలం కలిపిన ఎంత మోతాదు కలిపారు అనేది ఖచ్చితంగా తెలియదు, ఇది విధంగా మనకు తెలియదు. ఎందుకంటే ఆల్ఫాజోలం చిన్న గ్రాములలో కలుపుతారు, అది గ్రాములలో కలుపుతారు. వాళ్ళు వాడేటువంటి టాడీలో ఏమాత్రం కొంచెం ఒక 2 గ్రాములు ఎక్కువైనా కానీ ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా దుర్కిని ప్రధానం చేసుకొని నడుపుతున్నటువంటి ఉడతా సురేందర్ గౌడ్ అనే వ్యక్తి ప్రధాన దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి. అతనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ సంబంధించి అమ్మే వాళ్ళని కూడా 3 తీసుకురావడం జరిగింది. టీఎఫ్టీ లైసెన్సులను కూడా. దీని యొక్క ప్రభావం పక్కనే ఉన్నటువంటి అంకోల్ విలేజీ, అదేవిధంగా దామరంచ గ్రామం, అంకోల్ తండా కూడా దీనికి ప్రభావితం కావడం జరిగింది. ఈ గ్రామాల నుంచి ఎక్కువ మంది కూడా హాస్పిటల్ జాయిన్ కావడం జరిగింది. వీళ్ళని ప్రధాన నిందితులను అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది? నార్కోటిక్స్ సంబంధించిన డ్రగ్ కేసులు ఏమైనా నమోదు చేస్తున్నారా? ప్రస్తుతానికైతే మేము ఇల్లీగల్ డిపో 34A సెక్షను, అదేవిధంగా 37 ఎక్సైజ్ యాక్ట్ కూడా చేశాము. శాంపిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో నిషేధిత నార్కోటిక్ డ్రగ్స్ ఉంటే NDPS యాక్ట్ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. NDPS ఉన్నదని చెప్పేసి మాకు అనధికారికంగా తెలుస్తుంది కాబట్టి అఫీషియల్గా రాగానే దాన్ని కూడా బుక్ చేస్తాం. సెక్షన్ మార్పు కూడా చేసి NDPS కిందనే ప్రొసీడ్ అవుతాం. కల్తీ కల్లు ఘటన విషయంలో ఇప్పటికే చర్యలు చేపట్టాము, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా షాంపిళ్లను ల్యాబ్కు పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత నార్కోటిక్స్ సంబంధించిన కేసు కూడా నమోదు చేస్తామని డీసీ సోమిరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, బాన్సువాడ.